Hello everyone, welcome to Hindustan Update. అసలు టెక్నాలజీలో అమెరికన్ కొట్టేవాళ్ళు ఉంటారని అనుకున్నామా? ప్రపంచం అంతా చాట్ జీపీటీ వైపు చూస్తున్న టైంలోని చాలామంది ఐటీ ఎంప్లాయీస్ చాట్ జీపీటీ వల్ల తమ ఉద్యోగాలు పోతాయని ఫీల్ అవుతున్న టైంలోని అంటే ఎట్టి పరిస్థితుల్లో చాట్ జీపీటీ అనేది తమ ఉద్యోగాలను రీప్లేస్ చేస్తుంది. ఇంకా వేరే ఆప్షన్ లేదు. మా ఉద్యోగాల వరకు చాలా ప్రాబ్లం అయిపోద్ది అనుకుని ఫీల్ అవుతున్న టైంలోని లియాన్ వెన్ ఫెంగ్ అని ఆయన వచ్చాడు చైనా నుంచి. ఒక్కసారిగా యూఎస్ మార్కెట్ని షేక్ చేసి పడేశాడు. చాట్ జీపీటీని రీప్లేస్ చేశాడు. అంటే ఉద్యోగస్తులందరూ కూడా చాట్ జీపీటీ తమను రీప్లేస్ చేస్తుంది అనుకుని ఫీల్ అవుతున్న టైంలోని ఒక వ్యక్తి వచ్చి చాట్ జీపీటీని రీప్లేస్ చేశాడు. ఆ రీప్లేస్ చేసిన ఎఫెక్ట్ ఎలా పడిందంటే యూఎస్ మార్కెట్ క్రాష్ అయిపోయింది. ప్రపంచంలోనే ఫస్ట్ టైము యూఎస్ మార్కెట్ ఈ రేంజ్లో క్రాష్ అవ్వడం. ఏ రేంజ్ ఎఫెక్ట్ చూపించిందంటే ఆఖరికి డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి వచ్చి లేదు మాకు ఇది ఒక వేకప్ కాల్ ఫీల్ అవుతున్నాం, మేము దీని మీద ప్రాపర్ కరెక్షన్స్ తీసుకుంటాము, ఖచ్చితంగా దీని మీద మేము సపరేట్ బడ్జెట్ పెడతాము, దీనికోసం మేము సపరేట్ రిసోర్సెస్ పెడతాము, దీన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నామని చెప్పారు. ఎందుకని చెప్పాల్సి వచ్చిందంటే ఒక నార్మల్ వ్యక్తి $5.6 million స్టార్ట్ అయిన ఒక చిన్న కంపెనీ ఆ రేంజ్ కంపెనీని ఢీకొట్టడం అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. దాని వెనకాతల ఎంతో కృషి ఉండాలి, ఎంతో నాలెడ్జబుల్ పర్సన్స్ ఉండాలి. మనం ఈ టాపిక్ కోసం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇదే కాదు, ఏ ఇంపార్టెంట్ టాపిక్ కోసం అయినా సరే మనం ఇక్కడ మాట్లాడుకుందాం. దీన్ని ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ కింద క్రియేట్ చేద్దాం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు చాలామంది, వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక ప్రాపర్ ఎజెండాతో ఉంటారు యూఎస్ మార్కెట్లో. అంటే వీళ్ళనే కాదు, ఒక రిచ్ సర్కిల్ అంతా కూడా ఎలా బిహేవ్ చేస్తుందంటే తమ చుట్టూ ఒక క్వార్టరీ కట్టుకుంటుంది. ఆ బ్యారియర్లను దాటి ఎవరిని రానివ్వరు. ఒక కామన్ మ్యాన్ వెళ్ళి ఆ బ్యారియర్లోకి అడుగు పెట్టలేడు, అడుగు పెట్టనివ్వరు. అంటే ఆ సిస్టమ్, ఆ మ్యాట్రిక్స్ అలా ఉంటుంది. కానీ ప్రపంచం యొక్క ఆల్గారిథం ఎలా పనిచేస్తుందంటే నీలో కానీ టాలెంట్ ఉంటే, నువ్వు కానీ సరైన గురు ఉంటే, నువ్వు ఆ కంచుకోటలన్నీ బద్దలు కొట్టి ఆ లోపల ఉన్న సింహాసనం మీద నిన్ను తీసుకెళ్ళి కూర్చోబడుతుంది. దీనికోసం మనం మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి. ఎందుకనంటే ఇది ఒక బిజినెస్ కేస్ స్టడీ. మన దేశంలో ఉండే చాలా యంగ్స్టర్స్కి, కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళందరికీ ఇది ఒక కేస్ స్టడీలా ఉంటుంది. మనం ఈ కేస్ స్టడీస్ ఇంకో కొంచెం డీప్గా వెళ్తే మనకి ఇండియాలో కొన్ని జరిగే ఇలాంటి సిచ్యువేషన్స్. మన చిన్నప్పుడు మీకు గుర్తుంటే సెల్ ఫోన్స్ అప్పుడప్పుడే, అంటే కీప్యాడ్ మొబైల్స్ కూడా కొత్త అప్పుడు. ఆ కీప్యాడ్ మొబైల్స్ వాడాలన్నా సరే కూడా ఒక ఛార్జెస్ పడేవి. నార్మల్గా ఇన్కమింగ్ ఛార్జెస్ పడేవి. ఎస్ఎంఎస్ కూడా సమ్ ప్యాకేజెస్ ఉండేవి. ఆ ప్యాకేజెస్ యాక్టివేట్ అయితేనే మనకి ఎస్ఎంఎస్లు పంపించడం కానీ రావడం కానీ అయ్యేవి. ఆల్మోస్ట్ సెల్ ఫోన్ అనేది కూడా చిన్న సైజ్ లగ్జరీ. ఒక 5,000, 6,000, 8,000 ఉంటే కానీ సెల్ ఫోన్ కొని పాకెట్లో మెయింటైన్ చేయడం అనేది ఉండేది కాదు. కొంతమంది మెడలో వేలాడి తీసుకునేవారు. సెల్ ఫోన్ అని చూస్తే కాస్త రికగ్నైజేషన్ వచ్చేదనమాట. ఆ టైంలోని ముఖేష్ అంబానీ గారు వాళ్ళ నాన్నగారు ధీరుభాయ్ అంబానీ గారు ఒక్కసారిగా ఒక విప్లవం తీసుకొచ్చారు. ఏం చేశారంటే $500 కడితే సెల్ ఫోన్, దాంట్లో ఇన్కమింగ్ ఫ్రీ, నీకు ఇన్కమింగ్ ఛార్జెస్ ఏమి లేవు, దీనికి ముందు రీఛార్జ్ కూడా ఏం చేయాల్సిన పని లేదు, తర్వాత ఎప్పుడైనా బిల్ కట్టుకుంటావు అంతే, నీకు ఇన్కమింగ్ ఫ్రీ, అవుట్ గోయింగ్ ఫ్రీ వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ మొబైల్కి షిఫ్ట్ అయిపోయారు. అప్పటిదాకా ల్యాండ్ లైన్స్ మీదే ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఒకటే మనకి సర్వీస్ ప్రొవైడర్ టెలికాంలోని. ఆ టెలికాం నుంచి ఒక్కసారిగా విప్లవం ముందుకెళ్ళింది. ఎలా ముందుకెళ్ళింది? ప్రతి ఒక్కరి దగ్గర ఒక కీప్యాడ్ ఫోన్ ఉండేది. ఈ కీప్యాడ్ ఫోను ఇది వాడడం అనేది ఆల్మోస్ట్ 2014 దాకా చాలా ఎక్కువైంది. ఆ టైంలోనే అనుకుంటా స్మార్ట్ ఫోన్స్ అప్పుడప్పుడే ఇండియన్ మార్కెట్లో వచ్చాయి. ఇండియన్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి కానీ మనకి ప్రాపర్ డేటా యూసేజ్ అనేది కష్టం. ఎందుకని కష్టం? ఒక 1 GB డేటాకి నీకు $150 ఖర్చు పెట్టాలి. $150 ఖర్చు పెట్టి 1 GB డేటా వేసుకుంటే అది 1 డే కూడా వచ్చేది కాదు. ఆల్మోస్ట్ ఇంటర్నెట్ అనేది ఓన్లీ ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ పీపుల్కి అవైలబిలిటీ ఉండేది. హయ్యర్ మిడిల్ క్లాస్ అనుకోవచ్చు, వాళ్ళైతే రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మొబైల్స్లో ఇంటర్నెట్ వాడుకునే ఫెసిలిటీ ఉండేది వాళ్ళకి. కానీ ఆ టైంలోని 2016లో అనుకుంటా ముఖేష్ అంబానీ గారు తీసుకొచ్చారు. ఇక్కడ 2016 దాకా ఆయన వెయిట్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది.
అనిల్ అంబానీ గారికి, ముఖేష్ అంబానీ గారికి జరిగిన ఆస్తి గొడవల్లోని అనిల్ అంబానీ గారు ఏ అయితే కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో, ఆ ఫీల్డ్స్‌లోని ఈయన ఇంకో 10 ఇయర్స్ వరకు వెళ్ళకూడదని ఒక అగ్రీమెంట్ ఉంది. ఆ అగ్రీమెంట్ వల్ల ముఖేష్ అంబానీ గారు 10 ఇయర్స్ వెయిట్ చేశారు. 2016లో ఆయన స్టార్ట్ చేశారు జియో. అప్పటినుంచి కూడా మనకి ఇంటర్నెట్ అనేది ఫ్రీ అయిపోయింది. ఆయనొచ్చి ఒక్కసారిగా మొత్తం అందరికీ ఇంటర్నెట్ ఫ్రీ. ఇన్‌కమింగ్ ఫ్రీ, ఔట్‌గోయింగ్ ఫ్రీ, ఇంటర్నెట్ ఫ్రీ, ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. మొత్తం ఫ్రీ చేశారు. ఆ ఫ్రీ చేయడం వల్ల ఈరోజు మనకి దేశంలో ఇంతమంది ఇంటర్నెట్ వాడుతున్నారంటే, ఇన్ని మొబైల్ ఫోన్స్ వాడుతున్నారంటే, ఇంత స్మార్ట్ ఫోన్స్ వాడి ప్రతి దగ్గర మనం ఇంత పరంగా నెట్ వాడుతున్నామంటే దానికి పునాది వేసింది మాత్రం ముఖేష్ అంబానీ గారని చెప్తాను. అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో డీప్ సింక్. ఎలాంటి పేమెంట్ లేదు. మీకు డీప్ సింక్ వాడడానికి పేమెంట్ అక్కర్లేదు. అంటే మీకు చాట్ జీపీటీ వాడాలంటే కొన్ని చిప్స్ ఉన్న మొబైల్సే అవుతాయి. అవి చాలా కాస్ట్‌లీ చిప్స్. కానీ ఈ డీప్ సింక్ అలాంటివేం అక్కర్లేదు. నార్మల్ ఏ మొబైల్ అయినా పనిచేస్తది. ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. రూపాయి పేమెంట్ అక్కర్లేదు. సో, జనాలందరూ ఒక్కసారిగా అట్రాక్ట్ అయిపోయారు. మార్కెట్ మొత్తాన్ని క్యాప్చర్ చేశాడాయన. అసలు ఎన్‌విడియా వాడు వీళ్ళకి చిప్స్ ఇవ్వాలి. అవి చిప్స్ చాలా కాస్ట్‌లీ ఉంటాయి. ఆ కాస్ట్‌లీ చిప్స్ అఫోర్డ్ చేసే బడ్జెట్ లేదు వీళ్ళ దగ్గర. అంటే వీళ్ళ బడ్జెట్ టోటల్ కంపెనీ బడ్జెటే 5.6 మిలియన్ అంతే. అంతకు మించిన బడ్జెట్ లేదు ఆయన దగ్గర. సో, ఆ చిప్స్ లేవు కాబట్టి పాత చిప్సే వాడారు. ఆ పాత చిప్స్‌ని వాడి చాలా లిమిటెడ్ రిసోర్సెస్ ఉండేది. అంటే మీకు ఆ చిన్న బడ్జెట్‌కి ఎంతమంది రిసోర్సెస్ వస్తారు? ఆ రిసోర్సెస్‌తోనే వాడి వాటిని క్రియేట్ చేసుకొని ఒక రివల్యూషన్ తీసుకొచ్చాడాయన. ఎంత 5.6 మిలియన్ బడ్జెట్‌తోని చాలా లిమిటెడ్ రిసోర్సెస్‌తోని ఒక చిన్న స్టార్టప్ $108 బిలియన్ అమెరికా కోల్పోయేలా చేసింది. అసలు ఇలాంటి కంపెనీలు మన ఇండియాలో కూడా ఉండాలి. అసలెందుకు లేవు? మనకి టెక్నాలజీ పరంగా అమెరికా ఎంత స్ట్రాంగ్ అనుకుంటున్నామో, అమెరికా ఏదైతే తిరుగులేదు మాకు అని ఫీల్ అవుతుందో, ఆ అమెరికాకి బ్యాక్ ఎండ్‌లో టెక్నికల్ సపోర్ట్‌లో మాక్సిమం ఉండేది మన ఇండియన్సే. ప్రతి ఒక్కరికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మంచి నాలెడ్జ్ రావాలి. ఇండియాలో ఇంకా ఎక్కువ కంపెనీస్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కన్నా కూడా మనమే వేరే కంట్రీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసే రేంజ్‌లో మన కంపెనీస్‌ని డెవలప్ చేసుకోవాలి. డెవలప్‌మెంట్ చేసుకోవాలంటే స్టార్టప్స్ పెరగాలి. టెక్నాలజీ అనేది అందరికీ యాక్సెస్ ఉండాలి. మనకు కూడా ఇలాంటి ఒక ఫీలింగ్ ఉండాలి. అంటే మనకు కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. మన దేశంలో కూడా టెక్నాలజీ పరంగా మనం నంబర్ 1లో ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇదే కాదు మనకి ఏ టాపిక్ కోసం ఇక్కడ మనం ఓపెన్‌గా మాట్లాడుకుందాం. దీన్ని ఒక ఓపెన్ ప్లాట్‌ఫార్మ్ కింద క్రియేట్ చేసుకుందాం. అందరికీ నమస్కారం. జై హింద్.